నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే సార్. బర్త్ డీటెయిల్ చెప్పండి. స్పీకర్ ఆన్ చేయకండి. ఫోన్ దూరం పెట్టకండి. ఓకే సార్. ఫోన్ చెవు దగ్గరే పెట్టుకున్నాను. ఓకే, కొంచెం రీసౌండ్ వచ్చినట్టు అయింది. బర్త్ డీటెయిల్ ఓకే చెప్పండి. సార్. 24/09/1994 సార్. ఓకే, టైం టైం అప్రాక్సిమేట్ గా తెలియదు సార్, బట్ అది నేనే సంథింగ్ వేసుకున్న టైం. అది 9:20 వేస్తున్నాను ప్రెసెంట్. అంటే ఈవినింగ్ 9 PM అదే 9:20 PM కి సార్. కాదు, అసలు మీకు ఒరిజినల్గా పేరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పండి నాకు. ఆ, నేను పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 9 to 9:30 అన్నారు సార్. ఎందుకంటే ఆ టైంలో రైల్వే హాస్పిటల్లో నేను పుట్టాను. ఆ నర్స్ అనే ఆవిడ వెళ్ళిపోవాలంట, బట్ మా మదర్ కోసం ఉండి కంప్లీట్ చేసి వెళ్ళారు. ఓకే, సో అదేంత టైం అయితే? అది నైన్ నైన్ ఇన్ బిట్వీన్ 9 to 9:30 సో అన్నారు ఆమె సార్. యాక్చువల్గా ఎగ్జాక్ట్ వెళ్ళాల్సింది 9కేనా? 9కే వెళ్ళారంట. 9కి ఇన్ వెళ్ళారా? బిట్వీన్ 9కి వెళ్ళాల్సింది 9:30కి వెళ్ళారా? 9కే వెళ్ళిపోయారంట సార్ అప్పటికే. ఓ, 9కి వెళ్ళిపోయారు. సో 9 తర్వాతనే పక్క. పక్క 9 తర్వాతనే సార్. ఓకే, అయితే 9 అంటే మీరు వెళ్ళిపోయారని అంటే ఆవిడ డెలివరీకి హెల్ప్ చేసిందా? ఆవిడ అంటే ఆ నర్స్ అని ఆవిడ 9కి వెళ్ళిపోవాలి, బట్ మేము 9కి ఎంటర్ అయ్యి ప్రాసెస్ అంతా లోపలికి తీసుకెళ్లేటప్పటికి 9 అయింది. కానీ ఆవిడ వెళ్ళిపోవాలి కానీ మేము ఉన్నాము అనే రీజన్ తో ఉండి కంప్లీట్ చేసి వెళ్ళారంట ఆవిడ. ఆవిడ వెళ్ళే టైంకి టైం ఎంత అయింది? అది తెలీదు. తెలియదు సార్. కానీ ఆమెకి 9కి వెయిట్ చేస్తా ఉన్నది, వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తా ఉంటే మిమ్మల్ని క్యాప్చర్ చేసింది. సో ప్రాసెస్ చేసింది కాబట్టి 9:30 లోపు అవుతుంది. మీరు నార్మల్ డెలివరీగా సిజేరియనా? సిజేరియనే సార్. ఓకే, సో ఇట్ షుడ్ బి 9 అబో, 9 తర్వాత. సో 10 అయిందా 10:30 అయిందా ఎట్లా తెలుస్తుంది మరి? అంటే 9:20 అని ఎందుకు వేసానంటే సార్, మీరు అంటే నేను వేయకండి, మీరు క్రాస్ వేసింది నాకు చెప్పకండి దయచేసి. 10 ఎందుకు కాదని అడుగుతాను నేను, అది చెప్పండి ఆన్సర్. అంటే మ్యాక్స్ టు అంటే అయ్యి ఉండొచ్చు సార్, కానీ ఎందుకంటే ఇప్పుడు అనస్థీషియా ఇవ్వాలి, ప్రాసెస్ చేయాలని అంటే మరి అదొక 40 minutes పడుతుంది ఒక్కసారి సెటప్ అంతా చేయడానికి. 20 minutes అయ్యి ఎట్లా ఉండొచ్చు అవుతుంది? సార్. అంటే వీళ్ళు ఇప్పుడు 9కి 9కి వెళ్ళిపోవాల్సిన 9:10 దాకా ఉన్నదేమో, మీరు 9:10కి ఎంటర్ అయినలేమో. అయ్యి ఉండొచ్చు సార్. ఎందుకంటే 9:15 మేబీ అంటే నేను room లో చెప్పే టైం వీళ్ళు తీసుకువెళ్ళేమో. హాస్పిటల్ కి ఎంటర్ అయిన టైం వచ్చేసి బిట్వీన్ 8:30 to 8:40 అయ్యి ఉండొచ్చు. ప్రాసెస్ అదే ఎవరు 9 నుంచి చెప్పారు? స్టార్ట్. అది 8 to 8:45 ఎవరు చెప్పారు మీకు? అది మా మదర్ చెప్పారు సార్. అది ఒకసారి చిన్నప్పుడు అంటే ఈ ప్రాసెస్ లో విత్ ఇన్ ది అంటే టైం తెలుసుకున్నాను ప్రాసెస్ లోనే మాట్లాడతా. మళ్ళీ చెప్తున్నారు నాకు. ఓకే, సరే ఇప్పుడు టైం ఎవరు కరెక్ట్ చేసిండ్రు? నేనే చేసుకున్నాను సార్. 9 వేసుకున్నానంటే కట్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సార్ 9:20 అని నేనే వేసుకున్నాను సార్. అంతకు ముందు అంటే ఒక్కొక్క టైం వేస్తూ చెక్ చేస్తూ వచ్చాను అనమాట. ఏం చెక్ చేసిండ్రు? అంటే చార్ట్ మన ఆర్బీఐ దానిలో చార్ట్ చెక్ చేశాను సార్ నేను ఒకసారి. అంటే చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. సో నాకు 2021లో జాబ్ వచ్చింది. మీకు ఆ ఈవెంట్స్ వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్. సో అట్లా. ఓకే, సరే సరే. ఓకే, అదొక జోను. ఇంకో టైం చూద్దాం. సో 9:40 ఎందుకు కాదు? 9:40 అని అనుకోలేదు సార్. అంటే ఇన్ బిట్వీన్ 9:30 లోపే అని చెప్పారు మదర్. మా మదర్. మదర్కి గుర్తుందా? అందుకని గుర్తుంది నాకు. 9:30 లోపే అని చెప్పారు, అందుకనే అలా చెప్తున్నాను సార్. ఓకే ఓకే 9:33 ఎందుకు తీసుకోకూడదు? తీసుకొస్తారంటే అంటే నాకు
పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ టైం తెలియదు కదా, అంటే నేను అలా క్యాలిక్యులేట్ చేయలేదు, అందుకని తీసుకోవచ్చు సార్, తప్పలేదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయ్యి ఉండొచ్చు. 933 తీసుకొని ట్రై చేద్దాము. సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామో చూద్దాం. ఓకే, ఓకే ఒకవేళ సార్. ఫెయిల్ అయితే మాత్రం బీటీఆర్ టూల్ మళ్ళీ ఫ్యూచర్లో లైక్ ఎక్కువ రేంజ్ కోసం తీసుకొని వస్తాము. అది వచ్చినాక ఆలోచిద్దాము. ప్రస్తుతానికి 933తో ఒక అటెంప్ట్ చేస్తాను నేను. ఓకే, ఓకే సార్. చెప్పండి మీరు ఏం చేస్తున్నారో, మీకు ఏం కావాలి? ప్రజెంట్ నేను వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేస్తున్నాను సార్, ఒక 3.5 years నుంచి. ఏంటిది సాఫ్ట్వేర్లో సో ఏం చేయాలి మీరు? నేను డేటా అనలిస్ట్ సార్. ఇది నేను ఎస్ఐపి మీద వర్క్ చేస్తాను. ఎస్ఐపి బిఓడిఎస్ ఈటీఎల్ టూల్ సార్ ఇది. ఓకే, ఎస్ఏపి అప్లికేషన్ మీద వర్క్ చేస్తారు. సో దాని మీద డేటా వస్తుంది, ఆ డేటాని మీరు అనలైజ్ చేయాలి మళ్ళీ. అంటే మనకి సోర్స్ డేటా వస్తుంది, ఆ డేటాని మనం లోడ్ చేయాలా అప్లికేషన్లో? మళ్ళీ దాన్ని క్లౌడ్ లో బాట్స్ అంటే బిఓడిఎస్, ఓకే ఓకే, అది ఈటీఎల్ టూల్ అని చెప్పాను కదా సార్. అర్థమైంది. క్లౌడ్కి మళ్ళీ పంపించాలి. మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవునవును, డేటాబేస్ మీద కమాండ్ ఉండాలి. ఓకే ఓకే, సరే మీరు ఏంటి మళ్ళీ డేటాబేస్కి వేరే ఏదైనా ఈ డేటాబేస్ ఈటీఎల్ టూల్స్ యూజ్ చేస్తారా? అవును సార్, అంటే డేటాబేస్ వచ్చేసి హనా డేటాబేస్ వాడుతున్నాము. అది ఎస్ఏపి వాడదే. ఓకే, మామూలుగా ఎస్క్యూఎల్ నాలెడ్జ్, ఏ ఎస్క్యూఎల్ అయినా ఒకటే, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఒకటే. బిఓడిఎస్ అనేది మాత్రం ఎస్ఏపి వాడి మాడ్యూల్, అది ఈటీఎల్ టూల్, అది కంపల్సరీ నేర్చుకోవాలి. దాని మీద వర్క్ చేస్తున్నా కాబట్టి. అర్థమైంది. సరే చూద్దాం. నేను ఒకటి 2 ఈవెంట్స్ ప్రిడిక్ట్ చేస్తాను, అదేమన్నా సరిపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఓకే సార్. సో వృషభ లగ్నానికి దశమంలో శని వక్రించున్నాడు. సప్తమంలో అంటే వృషభ లగ్నానికి 6వ ఇంట్లో గ్రహాలన్నీ సప్తమ రాశిలో ఉన్నాయి. శుక్రుడు, గురువు, రాహువు, తర్వాత బుధుడు, వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. రవి నుంచి బుధుడు ముందుకెళ్ళాడు. మీ చాట్లో విచిత్రం ఏంటంటే బుధ శుక్రుడు ఇద్దరు కూడా వక్రించే అవకాశం ఉంది, వక్రిస్తారు. సో కుజుడు వక్రించకపోవచ్చు, శని డైరెక్ట్ అవ్వచ్చు, చూద్దాం. సో కొంచెం ఏదేమైనా కానీ వృషభ లగ్నమే అయి ఉండొచ్చులే. సో ఐ ఆల్సో బిలీవ్ వృషభ లగ్నమే. సో చూద్దాం. సో వ్యయంలో కేతు. వివాహం అయిందా? లేదు, కాలేదు సార్. ఇంకా కాలేదు. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్? వివాహమేనా? అదే సార్, మ్యారేజ్ అండ్ కెరియర్ ఎలా ఉంటుంది? సరేలే. సో కొంచెం ఈవెంట్స్ ట్రై చేద్దాం. పుట్టినప్పుడు చాటు బాగానే ఉంది. తర్వాత దశ రవి నక్షత్రంలో పుట్టారు కదా మీరు, కృత్తికలో పుట్టారు. ఓకే, సో రాహుకేతులు ఏ గ్రహాన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాయంటే గురుతో కలిసి ఉన్నప్పటికీ శుక్రుడు ఎప్పుడు దెబ్బతింటాడో అప్పుడు పోతుంది తప్ప అప్పుడు దాకా పోదనమాట. శుక్రుడు వక్రిస్తాడు యాక్చువల్గా. చూద్దాము. సో ప్రస్తుతానికైతే 98లో ప్రోగ్రెసివ్ 10th house, 97, 98లో మీకు 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రవిలో శుక్రుడు జరుగుతున్నాడు. రవి స్వనక్షత్రంలో బుధరాశిలో ఉంటే బుధుడు శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు. శుక్రుడు స్టార్లైట్ రాహు కూడా 6వ ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి నేను ఒక ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. సో 97, 98లో మీ ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా కానీ ఒకసారి ప్రాపర్టీ పరంగా కానీ అక్కడ ఏది ఉంటే అది ఇంప్రూవ్మెంట్ వర్క్ అయినా పాజిటివ్గా ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఏమైనా కనిపించిందా లేదా? 3-4 years ప్రాపర్టీ కొనటం అనేది లేదు సార్ అప్పుడు అసలు. ఓకే, ప్రాపర్టీ కాకపోయినా వర్క్ పరంగా అంత పాజిటివ్గా ఉండాలి, మూవ్ అవుతూ ఉండాలి. నో ఐడియానా? సార్ నో ఐడియా. ఓకే, ఇంట్లో అంతా బాగుంది. మరి పాజిటివ్ ఉందంటారా, నెగిటివ్ ఉందంటారా, న్యూట్రల్గా ఉందంటారా? అప్పుడు అంటే ఇన్ బిట్వీన్ 97 నుంచి పాజిటివ్ గానే ఉంది సార్. అంటే మా ఫాదర్ కి గవర్నమెంట్. మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెసివ్ 10th house నెటల్ రెట్రోగ్రేడ్ సాటర్న్ని కంజైన్ చేసింది. అదే సాటర్న్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ట్రైన్ ఇచ్చాడు 2007కి. మీకు 13 సంవత్సరాల వయసు వచ్చింది. ఓకేనా? ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి మనం కొంచెం నెగిటివ్గా ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అప్పటికి మీకు శుక్రభుక్తి జరుగుతూ ఉన్నది. శుక్రుడు బాగానే ఉన్నాడు, చంద్రుడిలో శుక్రుడు. చంద్రశుక్రులకి షష్టాష్టకాలని అంతే. అది కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ని ఫామ్ చేస్తుంది.
చంద్రుడు నక్షత్రాధిపతి రవి, దట్స్ ఓకే. బట్ అయినా కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ కానీ కెరియర్ పరంగా కానీ ఒకసారి హెల్త్ పరంగా కానీ అట్లా 2007 2008లో కొంత ట్విస్ట్ కనిపించింది. మీకు ఏమైనా ఇబ్బందులు కనిపించాయా లేదా? ఇబ్బందులు అంటే అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను కదా సార్, అంటే అవును, స్కూల్ చదువు చేంజ్ కొంచెం స్లో అయ్యాను. ఉందా? ఆ చదువు అసలు అసలు ఏం అర్థమయ్యేది కాదు సార్, చిన్నప్పుడు అసలు చదివేవాడిని కాదు. ఓకే, రైట్. చదువు అది రెగ్యులర్గానే అర్థమైతలేదులే. సరే, ఇంకా అవి కాకుండా ఇంకేమైనా ఛాలెంజెస్ వచ్చాయా? ఛాలెంజెస్ అంటే మా తాతగారు మా ఫాదర్ కూడా ఆ టైంలో జాబ్ డిస్టర్బ్ అయ్యింది, గవర్నమెంట్ జాబ్. ఓకే, ఫాదర్కి డిస్టర్బెన్స్ 2000 వచ్చింది, పని చేసింది. 2004 మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. లో బాగా మీ వాయిస్ ఇంట్లో బ్రేక్ స్ట్రగుల్ అవుతుంది. అయ్యారు. 2004. సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, 2004. ఇన్ బిట్వీన్ 2004 నుంచి 2006 కి ఫాదర్ కి అంటే అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ అంటే మా తాతగారు చనిపోయారు 2004 లో. అండ్ అలాగే మా ఫాదర్ కి మా తాతగారు చనిపోయే ఒక 6 months ముందే డిస్టర్బ్ అయింది, గవర్నమెంట్ జాబ్ ఓకే ఓకే అయ్యారు. ఓకే అది వేరే వాళ్ళ వల్ల ఓకే అయిన తర్వాత ఒక 3 years చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము, ఫైనాన్షియల్ గా కానీ మెంటల్ గా అంతా కూడా. తర్వాత ఏమైందంటే మా ఫాదర్ రియల్ ఎస్టేట్ కి వెళ్ళారనమాట హైదరాబాద్. అప్పుడు కొంచెం బాగానే ఉండింది. తర్వాత దానిలో మళ్ళీ 2008 వచ్చేసప్పటికి మళ్ళీ జాబ్ లోకి వెళ్ళిపోయారు, అంటే కేసు వేసి విన్ అయ్యి వెళ్ళారు. ఓకే ఓకే, గాట్ ఇట్. 2008-9లో సెట్ అయింది మళ్ళీ కదా? 8-9 అవును సార్. అప్పటికి ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేట్ దాన్ని ఆ కంజంక్షన్ దాటింది. రెట్రోగ్రేట్ మెర్క్యూరీ కూడా ట్రైన్ అయ్యాడు, మళ్ళీ సెట్ అయింది. అర్థమైందా? సో బేసికల్లీ అక్కడ ఒక ఇబ్బందిని మనం ప్రిడిక్ట్ చేసినాం, ఇబ్బందిని ఓవర్కమ్ చేసే విధంగా ప్రిడిక్ట్ చేసినాం. ఎందుకంటే బ్యాడ్ కంజంక్షన్ అనేది నెగిటివ్, కాకపోతే రెట్రోగ్రేట్ అయినప్పుడు ఏంటంటే మనల్ని కష్టపెట్టి ప్రోగ్రెస్ చేస్తుంది. అదే విధంగా అక్కడ తాతగారు జరిగిపోయిన తర్వాత కష్టపెట్టి తర్వాత ప్రోగ్రెస్ ఇచ్చింది, కేసేసి మనం విన్ అవ్వడం అవన్నీ అయినాయి కదా. సో మైనస్ ఇంటూ మైనస్ అయింది ఆస్పెక్ట్, పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఓకే, సో ముందుకు వెళ్ళినప్పుడు చెప్తాను. ఓకే, మళ్ళా చూద్దాం. ఓకే, ఇప్పుడు 9, 10 చదువు కానీ అన్ని కానీ పాజిటివ్ చెప్తాను. 11, 12, 13 ఇప్పుడు ఏమీ నెగిటివ్గా చెప్పేదానికి ఏమీ లేదు. ఓకే, 14 మీకు మళ్ళీ రెట్రోగ్రేట్ అయిపోయాడు. ఓకే, సరే 10,000 ఏమి ఆస్పెక్ట్స్ లేవు. 15, 16లో ప్రోగ్రెసివ్ సన్ యురేనస్కి స్క్వేర్ ఇచ్చింది. దాని తర్వాత 15 నుంచి 17 మధ్యలోనే ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కూడా స్క్వేర్ ఇచ్చింది. ఇది టిపికల్ ఆస్పెక్ట్. రెట్రోగ్రేట్ వీనస్కి ట్రైన్ ఇచ్చింది, ఇది కూడా టిపికల్ ఆస్పెక్ట్. దాదాపు రాహు అనమాట. రాహు ఎక్కడున్నాడు? గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు ఎలా ఉన్నాడు? అష్టమాధిపతి అయ్యాడు. ఆయన ఎవరిని ఫాలో అవుతున్నాడు? సో అది అవసరం లేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ కాంప్లికేటెడ్ రిజల్ట్స్ అనమాట. మీ చదువు డిస్టర్బ్ అవ్వడం కానీ, లేదంటే ఒకసారి ఫ్యామిలీ హెల్త్, వెల్త్ ఇలాంటి విషయాల్లో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఏదైనా రిలేషన్షిప్ ఉంటే దాన్ని స్పాయిల్ చేయడం కానీ, ఇట్లా ఏదైనా కానీ మనం నెగిటివ్ చెప్పాలి. ఒక పెద్ద గాలి వస్తుంది, మెట్రో ట్రైన్ అయింది. అది నెగిటివ్ గానే జరిగింది సార్ మీరు అన్నట్టుగా. ఓకే, సో మీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక నాయిస్ వస్తా ఉన్నది, అది మెట్రో ట్రైన్ ఏంటిది? కాదు సార్, బ్యాక్గ్రౌండ్ లో అంటే నాయిస్ ఏం లేదు, అంటే పక్కన వాళ్ళు లేదన్నా. ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్ చెప్తాను. ఓకే రైట్. 15, 17, 18 వరకు చాలా ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. చెప్పండి చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తా అంతే. ఓకే సార్. ఏంటిది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనిపించాయా? కనిపించాయి సార్. 2015లో నేను కాలేజ్, ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్, అంటే నేను ఎడ్యుకేషన్ లో బ్యాక్ డ్రాప్ లోనే ఉన్నాను, అంటే సరిగ్గా చదువు ముందుకెళ్ళేది కాదనమాట. సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతూనే వచ్చేవాళ్ళం. బీటెక్ ఫెయిల్ అవుతూ వచ్చి అప్పుడు ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. కాలేజ్ చేంజ్ అవ్వాలి, అంటే కాలేజ్ చేంజ్ అయితే చూసి రాసేసుకోవచ్చు, పాస్ అయిపోవచ్చు అనుకుని కాలేజ్ చేంజ్ అయిపోయాను. చేంజ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే వాడు జంబ్లింగ్ సిస్టమ్ వేసాడు, జేఎన్టీకే వాడు. నేను వెళ్ళిన కాలేజ్ నుంచి కాకుండా వేరే కాలేజ్కి వెళ్ళి రాయాలి. అప్పుడు చచ్చినట్టు మనకి ఇంకా అవకాశం లేదు. సో అప్పుడు ఇంకా వర్కౌట్ కాలా. 2016లో అసలు కాలేజ్కి వెళ్ళలేదు. వాళ్ళు ఏంటంటే
అసలు ఆ కాలేజ్ జరగదు. నేను ఆ, అర్థమైంది. మారిన కాలేజ్ అసలు జరగదు. అదే అదే అదే. సో సో ఇంట్లోనే ఉన్నాను 1 year. బట్ ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేసేసారు, 4th year కంప్లీట్ అయిపోయింది. బట్ సబ్జెక్టులు ఉండిపోయినాయి. ఉండిపోయినాయి. నేను ఇన్ బిట్వీన్ కానీ బయటకు వచ్చేటప్పుడు కాలేజ్ డిస్టర్బెన్స్ అయింది సార్. స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ తో కూడా ఉమ్, ఉమ్. మీకు నెట్వర్క్ ఉంది. స్ట్రాంగ్ గా లేదు, మధ్యలో మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే అన్నప్పుడే ఓకేగా ఉంటుంది. అవునా? అదే నేనైతే వైఫై దగ్గరే ఉన్నాను. అర్థమైంది. సరే, ఇప్పుడు 2018 తర్వాత చెప్తాను, 18 తర్వాత చెప్తాను. మళ్ళీ లిఫ్ట్ వస్తుందో 4 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా మీకు తిప్పలు తప్పవు. అర్థమైందా? ఇంకంటే కాలేజ్ స్టడీ ఫినిష్ చేసుకోవడం, ఉద్యోగాలకి ట్రైల్ చేసుకోవడం, కోర్సులు ప్రయత్నం చేసుకోవడం, ట్రై చేస్తూ ఉండాలి. ఓకే. ప్రోగ్రెసివ్ సన్ 10,000 ట్రైన్ ఇచ్చాడు. దాని తర్వాత ఇచ్చినా కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ సన్ మార్క్స్కి స్క్వేర్ ఇచ్చే వరకు దెబ్బ పడుతుంది అనమాట. అందుకోసమే అక్కడ సస్టైన్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది అనమాట. అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, అగ్రెసివ్ సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే. ఇక 2019, 20 తిరుగులేని ప్రయాణం అంతే. అది తర్వాత 22లో మీకు అవకాశం వచ్చింది. 22లో 21 సెప్టెంబర్ తర్వాత నుంచి అవకాశం వచ్చింది. ఉద్యోగం అయితే ఉద్యోగం, ఏదైతే అది నువ్వు ముందుకి ప్రోగ్రెస్ అవ్వడానికి మళ్ళీ స్టెప్ తీసుకుంటుంది, చార్టు ఫ్లై అవుతుంది. కాబట్టి 20 శని బుక్తి వచ్చింది. శని పొజిషనల్ అంటే ఓన్ సైన్ లో ఉన్నాడు, పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, స్వక్షేత్ర గతుడు అయ్యాడు కదా. కాబట్టి 21, 22 మధ్యలో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు ఊహించలేదు, అన్ఎక్స్పెక్టెడ్, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా మనకి ఫేవరబుల్ రిజల్ట్ అవుతుంది. అంటే ఎగ్జామ్ క్లియర్ చేశారా, లేదంటే ఏదైనా జాబ్ క్రాక్ చేశారా, ఏం చేశారో చూసుకోండి మీరు అక్కడ. అవును సార్, అవును, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు సార్. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని మళ్ళీ గట్టి కొట్టాలన్నమాట. ఎందుకంటే 9:20కి తప్పు టైం కరెక్ట్ చేసినందుకు మిమ్మల్ని ఏం చేయాలి మరి? ఒక 1000 ఛార్జీలు తీసుకొని బీటీఆర్ చేయండి. కాదు సార్, చెప్పండి. మీరు చెప్పిన ఆ శని భుక్తిలో నేను ప్రోగ్రెస్ అయిన థింగ్ వచ్చిందనమాట. అందుకనే నేను మీకు చెప్పబోయాను, అది కరెక్ట్ చేయడానికి నేను ఇలా చేశాను సార్ అని చెప్పాను. కాదు, ఇప్పుడు అది శని భుక్తిలో వచ్చింది. ఇప్పుడు 9:33 వేసుకున్నా వచ్చింది. అక్కడ భుక్తి మారదు, కానీ 9:20 ఎట్లా సరిపోద్ది? ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ కూడా తీసుకోవాలి కదా, అది కూడా సరిపోవాలి కదా. అర్థమైందా? సో మరి ఎట్లా తప్పు చేసినట్టే మరి. అర్థమైందా? తప్పు చేసి నేనేదో సరిగ్గా చెప్పనట్టు, నాకేదో రానట్టుగా ఎండ్ ఆఫ్ ది డే బ్లేమ్ చేయడానికే కదా స్కెచ్ మీది. సరే, సో 22, 23కి ప్రోగ్రెసివ్ 10th. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు తగిలే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే తగులుతున్నారు. సో ఇంతకుముందు కూడా ½ an hour డిఫరెన్స్. ఈ వీడియోకి ప్రీవియస్ గా అది రిలీజ్ అయిందో తెలియదు కానీ, బట్ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో 10th house సెక్స్టైల్ నెటల్ యురేనస్ జరిగింది. సో ఇది కూడా ఇంప్రూవ్మెంట్ ఇచ్చింది. ఓకే. సో రైట్. తర్వాత ఇక ఇక్కడ నుంచి పెరుగుతోంది 23 కానీ 24 కానీ ఉద్యోగం. అంటే సార్ అది మీరు చెప్పారు కదా 22లో అని, యాక్చువల్లీ 21 సెప్టెంబర్ అని. నాకు 21 జూన్ 25th జాబ్ వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. అక్కడ నేర్చుకోవడానికి స్కోప్ బాగా దొరుకుతుంది, మంచిగా ముందుకు పోతుందని చెప్పాలి. అదే సార్, అక్కడ జాబ్ లో అదే ప్రాజెక్ట్ లో అలాగే ఉన్నాను. అలానే ఉన్నారు. 24లో స్టాగ్నెంట్ అవుతుంది మళ్ళీ. అంటే 24, 25లో గ్రోత్ లేదు. 24 సెప్టెంబర్, 25 సెప్టెంబర్లో గ్రోత్ అనేది ఎక్స్పెక్టెడ్ గా కనబడట్లేదు. మిక్స్డ్ రిజల్ట్ ఉంది. అర్థమైందా? నడుస్తూ ఉంది, మిక్స్డ్ రిజల్ట్ ఉంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు కన్సర్న్ అబౌట్ ద ఫ్యామిలీ హెల్త్, డిలే ఫర్ ద మ్యారేజ్, ఇవన్నీ పనిచేస్తుంది. ఎందుకంటే బుధభుక్తి జరుగుతూ ఉంది. బుధుడు వక్రించి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు అంటే తృతీయంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే వివాహాన్ని ఇచ్చేదానికి కొంచెం కష్టమే ఇది. అర్థమైందా? సో కాబట్టి మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసినవన్నీ వర్కౌట్ కాదు. ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్ వీక్గా ఉంటుంది, జాబ్ స్టాగ్నెంట్గా ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్తుంది. తర్వాత మీకు ఒక ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే కొత్తది ఏదన్నా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. అర్థమైందా సార్? అసలు మామూలుగా లేదు సార్ మీరు చెప్పేది. అసలు ఏంటంటే నాకు ఎందుకని సడన్ గా నాకు వేరేది ఏదన్నా చేంజ్ అవ్వాలి, ప్రాజెక్ట్ 3.5 years నుంచి అదే ప్రాజెక్ట్ లో ఉన్నాం కదా, నేర్చుకోవాలనుకుంటే నాకు లాస్ట్ వీకే ఒక కాల్ వచ్చింది, విత్ ఇన్ ఇంటర్నల్ కాల్. అదేంటంటే SAP వాడితే కొత్త టూల్ వచ్చింది అనమాట మార్కెట్ లోకి, సినిటీ అని. సో అది ఆల్రెడీ 1.5 year నుంచి ఉంది. ఇప్పుడు ఏంటంటే నా BODS ని రీప్లేస్ చేస్తూ అది అప్గ్రేడెడ్ వర్షన్, అది చాలా అడ్వాన్స్డ్ గా ఉందని అది అంటున్నారు. ఇంటర్నల్ గా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు.
సో నేను సూపర్. వాళ్ళు పాజిటివ్ గా ఇచ్చాను అనమాట, నేను నేర్చుకోవడానికి విల్లింగ్ గా ఉన్నానని. వాళ్ళు కూడా డేట్స్ మార్చ్ లో ఇస్తాము, ఇంకా రిలీజ్ అవ్వలేదు అన్నారు. కొట్టేయండి, సో ఇంకేంటి నేర్చేసుకోండి. అయితే వాళ్ళు ఆ ఆస్పెక్ట్ రావడానికి ఆ ఏంటంటే నాకు అంటే సపోర్ట్ కూడా కొంచెం వెతుక్కుంటా ఉంటున్నాను సార్. అంటే నాకు తెలిసిన ఛానల్ ని కనెక్ట్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడటం, అంటే వాళ్ళకి ఇంకా గిఫ్ట్ ఏదన్నా అంటే చాక్లెట్స్ కానీ అలా తీసుకెళ్లి కలిసినప్పుడు, అంటే ప్రోగ్రామ్ మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, అవునవును. అట్లా చేస్తే వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ ఉంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో అది ఎలా ఉంటది అనేది చాలా భయంగా ఉండింది. కాకపోతే ఏం కాదు, ఏం కాదు, కొంచెం పైకి కిందికి అయినా కానీ చదువుకుంటాం, మనకు అలవాటే కదా పైకి కిందికి అవుతూ వెళ్ళడం ముందుకి. సో అవుతుందిలే, అదే సార్. అవుతుందిలే. సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను మీకు అర్హుడిని చెప్పడానికి ఫర్దర్ టైం. అదే సార్, అదే మ్యారేజ్ అంటే కెరియర్ పరంగా ప్రాబ్లం ఏమి ఉండదా సార్? అంటే ఇప్పుడైతే ముందుకు పోతుందిలే. ఇప్పుడు రాహు దశ జరుగుతా ఉన్నది. రాహు ఫాలోయింగ్ గురువు కదా, సో గురువుకి వక్రత్వాలు లేవు కాబట్టి బాగానే ఉంటుంది. ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ రిజల్ట్ అనమాట. బేసికల్లీ వృషభ లగ్నానికి గురువు రాహు కాంబినేషన్ 6 పడ్డం అనేది చాలా పాజిటివ్ క్వాలిటీస్ వస్తుంది అనమాట. ఓకే, మామూలుగా చాలా నెగిటివ్ అనుకుంటారు కానీ చాలా పాజిటివ్ క్వాలిటీస్ వస్తాయి. సో రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటారు, సో చాలా జనరస్గా ఉంటారు అని చెప్తారు. సో నాకు తెలిసి ఇవి గుడ్ ఎథిక్స్, పాజిటివిటీ ఇవన్నీ ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో మరి మీరే చెప్పండి. ఓకే, సో కరెక్టే సార్. అంటే నేనేమి అంటే నాకు మన కాలేజ్ చదివే టైంలో మనం కానీ ప్రివెంటివ్ గా ఉంటాం తప్ప ఎవరిని ఏదో చేయాలని అనుకోవాలన్నమాట, అంతే. అవును సార్, కరెక్ట్. కానీ ఇంకోటి సార్, ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ ఉండింది. అసలు ఏదైనా నేర్చుకోవాలన్నా చాలా టైం పడుతుంది నాకు. పడుతుంది, అది తప్పదుగా. ఎందుకంటే అక్కడ దశమాధిపతి వక్రి, పంచమాధిపతి వక్రి, ఈ మాత్రం ముందుకెళ్ళామంటే అదృష్టం కాక ఇంకేంటి. సో రైట్, సో ఉన్నదాంతో ఇప్పుడు సంతృప్తి చెందాలి, ముందుకెళ్దాము. సో చెప్తాను. సో మ్యారేజ్ కూడా చూద్దాం. సో చార్ట్లో ఎంతవరకు పోతుందో చూద్దాం. ఇంకో 5 ఏళ్ళు పోద్ది. సో 26, 27, 28, 29, 30, 31. 31లో ప్రోగ్రెసివ్, 31లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి అపోజిషన్ వస్తూ ఉన్నది. సో దాన్ని మనం ఎక్స్పెక్టింగ్ పాజిటివ్గా రిజల్ట్ చెప్పలేమన్నమాట. మీకు లక్కీ ఏంటంటే మీకు యురేనస్ అనేవాడు 29.02 డిగ్రీస్కి వచ్చాడు. 10th హౌస్ 29.01 డిగ్రీస్కి ఉంది. రేపు పొద్దున మెర్క్యూరీ డైరెక్ట్ అయిన మెర్క్యూరీ 10th హౌస్కి ట్రైన్ అవుతాడు. సో స్లోగానే ముందుకు వెళ్తాడు కాబట్టి హోప్ఫుల్లీ ఫాస్ట్గా అవుతారు. రాహులో రవి వస్తాడు. సో ఇది ఎక్స్పెక్టెడ్గా పని అయ్యద్దు, అది ఒక ప్రాబ్లము. తర్వాత రాహులో చంద్రుడు వస్తాడు, ఇది కూడా కొంచెం స్లోయే అనమాట. ఓకే, దీని తర్వాత ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఈ ప్రోగ్రెస్ మెర్క్యూరీ ముందుకు రావాలి. సెల్ఫ్ ఎఫర్ట్ ఇక రాహు దశ అయిపోతా ఉంది అంటే రాహులో కుజుడు వచ్చినప్పుడు కూడా పర్వాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఏంటిది, రాహు తర్వాత మనకి గురుదశ వస్తుంది కదా. సో వెయిట్, గురు అష్టమాధిపతి. బేసికల్లీ లార్డ్ ఆఫ్ ద 6th ఈజ్ ఇన్ 6th, బట్ కాతే రెట్రోగ్రేటివ్. హెల్త్, ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి జనరల్లీ. సో ఓకే, సో చూద్దాం. మళ్ళీ లిఫ్ట్ కోసం వెయిటింగ్. 34లో మళ్ళీ లిఫ్ట్ వచ్చింది అంటే మనకి 30 నుంచి 34 యాజ్ యూజువల్ సాఫ్ట్వేర్ రెసిషన్ టైం ఏదైతే ఉన్నదో ఆ టైంలో ఎక్స్పెక్టెడ్గా గ్రో అవుతలేదు చార్ట్. ఓకే, సో మళ్ళీ 34లో మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు. స్లోగా అవుతుంది, కంగారు పడద్దు, అవుతుంది. ఓకే, సో వెళ్దాం, మెల్లగా ముందుకు వెళ్దాం. తర్వాత 10th హౌస్ అట్లా స్లోగా వెళ్తూ ఉంటుంది. అంటే అర్థమైందా? ఇప్పుడే నేర్చుకోవాలి, నేర్చుకునేది ఏది ఉన్నా ఇప్పుడు నేర్చుకోవాలి. నెక్స్ట్ 5 years గ్రోత్ అవుతుంది చార్ట్. అర్థమైందా? దాని తర్వాత పాతగా ఏదైతే రోల్ ఉంటుందో ఆ రోల్లో మనం ముందుకు పోతాం. అంటే అంత ముందు ఉన్న స్కిల్ సెట్తోనే మనం ముందుకు పోతా ఉంటాం. అదే సార్. 35, 36 ఇవన్నీ మెల్లగా పోతున్నాయి. సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఓకే, సో చార్టు ఎట్లా ఉంటుంది అంటే అలా పోతూ ఉంటుంది అనమాట. న్యూట్రల్గా పోతూ ఉంటుంది. అగ్రెసివ్గా చేయకూడదు, డిసిప్లిన్గా మన ఉద్యోగం మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. చేస్తూ ఉంటే పని చేస్తూ ఉంటాం. స్లో గ్రోత్, ఫాస్ట్ గ్రోత్, ర్యాపిడ్ గ్రోత్ చెప్పను కానీ స్లో గ్రోత్. గురుదశ పర్వాలేదు. గురువు రాహు అది శుక్రుడు వక్రత్వం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు గురువు. అర్థమైందా? ఎందుకంటే అష్టమాధిపతికి వక్రత్వం వస్తే మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్, మనీ ఇవన్నీ వస్తాయి. కానీ ఫ్యామిలీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మార్స్ ఇవన్నీ కూడా దెబ్బ కొట్టాలి అని అంటే కనీసంలో కనీసం మనకి 2049 రావాలి. 2049 వరకు కూడా మనకి పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు. దాని ముందు కూడా ప్రోగ్రెసివ్ సన్ వచ్చింది కదా. సో వస్తుంది ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తుంది.
గురులో కుజుడు. ఉమ్, గురులో కుజుడు వచ్చినప్పుడు కుజుడు గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. అంటే కుజుడు కూడా రాహు వల్ల డిస్టర్బ్ అయ్యాడు. యాక్చువల్లీ సప్తమాధిపతి డిస్టర్బ్ అయ్యాడు. అర్థమైందా? సప్తమ ఈ చార్ట్ లో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. సో బేసికల్లీ టైం లైన్ అయితే బాగానే ఉన్నది. అర్థమైందా? డబ్బులు బాగానే ఇస్తాడు. మెటీరియలిస్టిక్ బెనిఫిట్ అంటే డబ్బులు, ఫైనాన్స్, గ్రోత్, ఎప్పుడు నాకు ఉద్యోగం లేదు, డబ్బు లేదు అన్నట్టుగా ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. అర్థమైందా? అదే సార్. సో అది ప్రామిస్డ్. కానీ సమస్య ఏంటిదనంటే సప్తమాధిపతి అయిన వాడు నీచబడ్డాడు, కర్కాటకంలో ఉన్నాడు. రెండో పాయింట్, ఆయనకి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, కుజుడే అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. రెండో మైనస్. మూడో మైనస్ ఏంటంటే రాహువు కుజుడు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. అదే పెద్ద మైనస్ అనమాట. అంటే సప్తమాధిపతి పోయాడు. సప్తమంలో ఎవరు లేరు. సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన వాడు బుధుడు వక్రించి ఉన్నాడు. ఆయన వక్రించి ఉండి ఆయనకి క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి మనం ఎట్టగొట్ట మనం సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే. సో కుజుడు బుధుడు డైరెక్ట్ అయ్యాడా ఇది దెబ్బతింటా ఉంటుంది అనమాట మళ్ళీ. అర్థమైందా? సో కానీ ప్రోగ్రెషన్స్ పనిచేస్తాయిలే. సో కానీ సమస్య ఏంటిదని అంటే సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన ఈ యొక్క బుధుడు డైరెక్ట్ అవ్వడం మనకు కావాలి. అయితే పెళ్లి అయ్యేదానికి ఒక అవకాశం ఇస్తాడు. కానీ ఇప్పుడు ఎక్కడ అవుతాడు ఆయన? అంటే మ్యారేజ్ గురించి అంటే ఇప్పుడు నేను వేరే మ్యారేజ్ అనేది చార్ట్ లో కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనం అంటే సార్ అది వేరే వాళ్ళని కాలేజ్ నుంచి అంటే నేను ఎప్పుడైతే కాలేజ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశానో బీటెక్ వచ్చానో 2013 నుంచి నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో ఇప్పటికీ వాళ్ళతోనే ఇష్టంలోనే ఉన్నాను. ఇద్దరం ఒకరినొకరు పరస్పర ఇష్టం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. 13 నుంచి సార్. ఓకే, రైట్ రైట్. 30 నుంచి ఇప్పుడు వరకు కూడా తనతోనే ఉన్నాను. మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. మీరు అన్నట్టు రాహు మదర్స్లో నేను తన్ని సస్పెక్ట్ చేయడం అంటే దాన్ని ఓవర్ పొసెసివ్ అయిపోయి తను ఇబ్బంది పెట్టాను. కానీ తను మాత్రం అట్లా ఏం తీసుకోకుండా పాజిటివ్ గానే ఉండింది, ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండింది. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాము. అయితే ఇంట్లో వాళ్ళకి సమస్య అంటే ఇంట్లో వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఒకళ్ళు అంటే డిఫరెంట్ క్యాస్ట్ అయిపోయింది అట్లా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అయితే? అంటే తనతో మ్యారేజ్ అంటే అసలు మ్యారేజ్ ఉందా లేదా, అవుతుందా, లవ్ మ్యారేజ్ అనేది చాట్ లో వర్క్ అవుతుందా? కాదు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ వర్క్ అవ్వాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అవును సార్, అవును. మరి ఒప్పుకునేది ఉంటే మరి ఒప్పించాలి కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మరి ఇంకో 10 years లో ఒప్పుకుంటారా, వెయిట్ చేస్తారని అడిగారా మరి? అట్లా అంటే మొన్న రీసెంట్ గా మాట్లాడితే అంటే ఇంకేదో ఒకటి అంటే 30 years వచ్చేసినాయి కూడా. అందుకనే ఇంట్లో వాళ్ళు కొంచెం మా సైడ్ అయితే పాజిటివ్ ఉన్నారు, వాళ్ళ సైడ్ ఇంకా తెలియదు సార్. ఇంకో 5 years తర్వాత పాజిటివ్ అవుతారా? లేదు సార్, మనమే ముందుకి స్టెప్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మీరు పెళ్లి చేసేసుకోవాలా? లేదు సార్, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. అంటే మనం చేసుకుంటే పేరెంట్స్ బాధపడతారు కదా అని ఇన్ని సంవత్సరాలు ఆగాము. ఓకే ఓకే, మరి గట్టిగా ప్రయత్నం చేయండి అంతే. అర్థమైందా? పంచమాధిపతి సప్తమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు. పంచమాధిపతి చేత సప్తమాధిపతి చేత చూడబడుతున్నాడు. లవ్ అంతా ఉంది. కానీ ఇది ఎట్టా ఉంటుంది అంటే కాంబినేషన్, దీనిలో అసలు మ్యారేజ్ అనేది ప్రాబ్లం. అర్థమైందా? సో ఆ అమ్మాయి మిమ్మల్ని పట్టుకొని ఎందుకు అట్టా ఉంది పెళ్లి చేసుకోకుండా? పాపం, అవునా కదా? అవును సార్, అది కూడా ఆమెకు సఫరింగ్ కదా ఏదో రకంగా. సో ఆ కార్మిక బంధం ఉంది కాబట్టి అది సస్టైన్ అయింది. దీనిలో మ్యారేజ్ అనేది ప్రాబ్లం. ఒకటి ఎట్ట ప్రాబ్లం అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోవడం ప్రాబ్లం. పెళ్లి చేసుకున్నాక తర్వాత ఒక్కోసారి హెల్త్ పరంగా ప్రాబ్లం. ఇలా ఏదో రకంగా ఒక ప్రాబ్లమ్ని అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దానికి నువ్వు ప్రివెంట్ చేయాలి. సో కొత్త మ్యారేజ్కి వెళ్ళే కన్నా ఆ అమ్మాయిని ఇష్టపడతా ఉంది కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నావు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఉత్తమం. ఇంకా అంతకుమించి ఇంకా నీకు ప్రపంచంలో అంతకుమించి ఇంకో అదృష్టం ఉంటుందని నేను భావించాను. అదే సార్, ఇంకే కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ కాంప్లికేటే. ఎందుకంటే అన్ని సంవత్సరాలు జర్నీ చేయాలంటే ఇప్పుడు అప్పుడే కుదరదు కదా. అవును సార్, అవును. ఏదైనా ఇక మీరు అడ్జస్ట్ అయిపోవాలి. మీరిద్దరు జెల్ అయిపోయి వెళ్ళేదానికి మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. అదే సార్, ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటారో అన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం అన్నట్టుగానే కన్విన్స్ చేయమని చెప్తాం. మీ కేసులో అందరికీ కాదు ఇది, ఓకే, ఓన్లీ మీ కేసులో ఇక్కడ ఉన్న కాంబినేషన్ ని బట్టి. అర్థమైందా? సో మీరు అగ్రెసివ్ గా ప్రయత్నం వదలకుండా చేయాలి అంతే. ఎందుకనంటే మీకు రేపొద్దున ఇప్పుడు కూడా ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్క్స్ తో ట్రైన్ అవుతుంది కాబట్టి ఇది ఒక అవకాశం అనమాట. ఓకే, ఇప్పుడు మెర్క్యూరీ భుక్తి అయిపోతుంది. మెర్క్యూరీ భుక్తి అయిపోయినాక మీకు ఏమొస్తుంది? కేతు భుక్తి వస్తుంది కదా. కేతు ఎలా ఉన్నాడు? కేతు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు.
కేతు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శుక్రుడు 6, 8 ఉన్నాయి, బట్ ఆయన 7th లార్డ్ చేత చూడబడుతున్నాయి కదా. కేతు కళత్రకారకుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. సో రాహులో కేతు అనేవాడు ట్రాన్స్ఫర్మేషన్ హాఫ్ ది వే అయిపోయింది కదా దశ. సో ఇప్పుడు ఆ విషయం ఏదైతే ఉంటుందో అది తేల్చాలి. సో 26 మార్చి నుంచి 27 ఏప్రిల్ మధ్యలో మీరు చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపొద్దున హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ వైఫ్ హెల్త్ ఒకటి చెప్తాను, అది వాళ్ళ చాట్ తీసుకురమ్మని కాదు, వాళ్ళ చాట్లో కూడా అట్లాంటి కాంబినేషన్స్ ఒక్కోసారి ఉంటాయి, రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. సో ఎనీవే, సో దిస్ ఈస్ ద హైలీ రికమెండెడ్ ఫర్ ద మ్యారేజ్. అదే సార్, అంటే 26, 27 లో 26, 27 ఇక తర్వాత అంటే శుక్రభుక్తి వచ్చినప్పుడు సార్. శుక్రభుక్తి కాదు, కేతుభుక్తి ఓకే, శుక్రభుక్తి కూడా ఓకే. సో మీరు ఏం లేదు, ఇప్పుడు ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడే అటెంప్ట్ చేయాలి, ఎప్పుడో కాదు. అర్థమైందా? ప్రోగ్రెషన్స్ అన్ని సింక్ అవుతున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకో 1 year లోనే మీరు అటెంప్ట్ చేయాలి. లేదంటే అసలు పెళ్లి గురించి నన్ను అడగండి అంతే. అలా కాదు సార్, యాక్చువల్లీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఇయర్ లో చేసుకోవచ్చా? అంతే చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఓకే సరే సరే సరే. అయితే మన లోపు 27 ఏప్రిల్ వరకు డెడ్ లైన్ అనమాట. ఓకే సార్. అప్పటి వరకు నెలకోసారి ఈ చాక్లెట్ లేదో వాళ్ళ పేరెంట్స్ కి తీసుకెళ్ళి ఇవ్వండి. ఓకే సార్, ఓకే సార్. ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? చాలా బాగుంది సార్. అంటే నాకు అదే, అంటే నేను 9:20 వేసాను కదా, మీరు చాట్ చెప్తుంది కూడా సేమ్ గా అనిపించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 9:33నే ఫిక్స్ అయిపోమంటారా సార్? నేను ఫిక్స్ అయ్యాను. అలా అయితే నేను ఫిక్స్ అవుతున్నాను సార్. రైట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఎవరైతే ఇష్టపడుతున్న అమ్మాయి కూడా, తను కూడా నేను వృషభ రాశి అయితే తను తులారాశి అయింది, షష్టాష్టకాలు అవుతున్నాయి కదా. అయితే అవన్నీ చూసి ప్రేమించిన ఇప్పుడు మరి అట్లాని కాదు సార్, మామూలుగా. అయితే నీకు అవన్నీ వద్దిగా, లవ్ కేసులో కంపాటబిలిటీ లేదుగా. మీరు 13 ఏళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు పని లేకనా? అదే సార్, అదే పరంగా అయితే ప్రాబ్లం లేదు కదా సార్. ఇది అంటే కెరియర్ పరంగా అయితే ప్రాబ్లం లేదు కదా. కెరియర్ పరంగా అదే చెప్తున్నా కదా, ఇప్పుడే గ్రో అవుతుంది, ఇప్పుడే బాగా నేర్చుకోండి టెక్నాలజీ అదేదైతే ఉంటుందో అవన్నీ. ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు బాగా పర్ఫామ్ చేయండి, కష్టపడండి. రేపొద్దున అట్లా న్యూట్రల్గా పోతూ ఉంటుంది కాబట్టి, న్యూట్రల్గా పోతున్నప్పుడు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోకుండా కమిటెడ్ సేవింగ్ చేయండి. డబ్బులు బాగా ఖర్చు చేసేదానికి అవకాశం ఉంది. సో సేవింగ్ చేయకపోతే రేపొద్దున హెల్త్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి కూడా డబ్బులు సరిపోవు. సో హై ప్యాకేజ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీని పర్చేజ్ చేయండి. సో అవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి టైం ఎప్పుడన్నా ఛాలెంజింగ్గా వస్తే. గురుదేశ అష్టమాధిపతి నమ్మేదానికి ఉండదు, లాస్ట్ మూమెంట్లో అది సరిగ్గా పని చేయట్లేదు ఎండింగ్లో. ఓకే సార్. అంటే ఇంకా గురువుతో ఎండ్ అయిపోతుంది కదా సార్, అంటే శని భుక్తి స్టార్ట్ అవుతుంది అప్పటి సంగతి కదా. నువ్వు ఇది దాటద్దా, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దాటడం గురించి నేను ప్రివెన్షన్ చెప్తున్నాను. ఆ శని దశ వచ్చినప్పుడు చూద్దాంలే, శని దశ బాగానే ఉంటుందేమో కానీ ఫస్ట్ ఇది దాటాలి కదా, అప్పటి వరకు మనం బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడున్న ఇమీడియట్ గా గొయ్యని మనం కాపాడుకొని దాటేదానికి ప్రయత్నం చేయాలి. అదే సార్, మీరు చెప్పిన దాని ప్రకారం అంటే చిల్డ్రన్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు కదా సార్, అంటే పిల్లలు పెళ్లి చేసుకో ఫస్ట్, తర్వాత చిల్డ్రన్ గురించి చూద్దాం. అవునా కాదా? ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏ జాబులు చేస్తాడో, ఒకడు IAS ఒక IPS అవుతాడా, వాడు ఇండియాలో అవుతాడా, US లో అవుతాడా, ఎక్కడ అవుతాడా, అప్పుడు చూద్దాం. ఇంకా అంతే సార్. యాక్చువల్ మ్యారేజ్ మీరు అన్నట్టు ఇయర్ ప్లాన్ చేసేసుకుంటాను. ఇయర్ అదే ఒక 1.5 year లోపు మల్టిపుల్ అటెంప్ట్స్, ఇంటర్వెల్ గ్యాప్స్ తో 2 months కి, 3 months కి, 5 months కి, మళ్ళీ 1 month కి, అట్లా డిఫరెంట్ ఇంటర్వెల్స్ తో మీరు ట్రై చేస్తా వెళ్ళండి. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు మీకు ఒక చిన్నపాటి అదొక చిన్న ప్రయోగం చేద్దాం, ఒక్క నిమిషం. ఏంటంటే ఇప్పుడు మీకు ఇది ఇస్తా ఉన్నది, కేతు ఇస్తా ఉన్నాడు కదా, కేతు ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, అర్థమైందా? సో కాబట్టి ఆల్ కేతు నక్షత్రాస్, ఆల్ శుక్ర నక్షత్రాస్ అటెంప్ట్ కొట్టండి మీరు, అర్థమైందా? కమ్యూనికేట్ చేయడానికి ఆల్ శుక్ర నక్షత్రాస్, ఆల్ కేతు నక్షత్రాస్, 6 నక్షత్రాలు వస్తాయి కదా, ఆ 6 నక్షత్రాలు పట్టుకొని పోరాడండి పెళ్ళి అవడం కోసం. అంటే మనం కమ్యూనికేట్ చేయాలి కదా, కమ్యూనికేట్ చేయడానికి ఒక డేట్ మీకు ఒక లాస్ట్ బోనస్ అన్నమాట ఇది. అదే సార్, అదే అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.